శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అత్యంత కీలకమైన ఆచార్యులు శ్రీ రామానుజాచార్యులు. శ్రీరంగం ఆలయంలో ఆయన భౌతిక కాయం ఇప్పటికీ సుమారు 1000 సంవత్సరాల నుండి చెక్కుచెదరకుండా ఉందని మీకు తెలుసా? ఎటువంటి రసాయనాలు వాడకుండా కేవలం పచ్చకర్పూరం మరియు కుంకుమ పువ్వుతో ఈ శరీరం ఎలా భద్రపరచబడింది? ఈ వీడియోలో రామానుజాచార్యుల వారి దివ్య మంగళ విగ్రహం వెనుక ఉన్న ఆసక్తికరమైన మరియు ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకుందాం. శ్రీరంగం రంగనాథస్వామి ఆలయంలోని 4వ ప్రాకారంలో రామానుజాచార్యుల వారి పవిత్ర శరీరం భద్రపరచబడి ఉంది. దీనిని థాన తిరుమేని అని పిలుస్తారు. సాధారణంగా దేవాలయాల్లో విగ్రహాలను లోహంతోనో లేదో రాతితోనో తయారు చేస్తారు. కానీ ఇక్కడ స్వయంగా ఆచార్యుల వారి భౌతిక కాయమే విగ్రహ రూపంలో ఉంది. దీనికి పచ్చకర్పూరం మరియు కుంకుమ పువ్వు ఏటా 2 సార్లు చైత్ర మరియు తులామాసాల్లో ఈ రెండింటి మిశ్రమాన్ని ఒక లేపనంగా చేసి శరీరానికి పూస్తారు. నిరంతర లేపనం వల్ల శరీరం క్రమంగా ఎరుపు లేదా కాషాయ రంగులోకి మారుతుంది. ఈ విగ్రహానికి ఎప్పుడూ నీటితో అభిషేకం చేయరు, కేవలం లేపనంతోనే శుద్ధి చేస్తారు. హారతి ఇచ్చే సమయంలో భక్తులు నిశితంగా గమనిస్తే ఆయన చేతి గోళ్ళు మరియు కళ్ళను స్పష్టంగా చూడవచ్చు. 1000 ఏళ్లు గడిచినా అవి చెక్కచెదరకుండా ఉండడం ఒక అద్భుతం. క్రీస్తు శకం 1137లో తన 120వ ఏట పద్మాసన స్థితిలో కూర్చుని యోగబలంతో శరీరాన్ని విడిచిపెట్టారు. అదే స్థితిలో ఆయన శరీరం నేటికి ఉంది. ఆయన 1000 ఏళ్ల జయంతి సందర్భంగా హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో 216 అడుగుల ఎత్తైన సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే కూర్చున్న భంగిమలో ఉన్న అతిపెద్ద విగ్రహాల్లో ఒకటి. రామానుజాచార్యులు 1000 ఏళ్ల క్రితమే కులమతాలకు అతీతంగా అందరూ సమానమేనని, భగవంతుని ముందు భక్తులందరికీ సమాన హక్కులు ఉన్నాయని చాటి చెప్పారు. ఈ సందేశాన్ని నేటి తరానికి అందించటమే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం.